హాయ్! వెల్కమ్ టు గ్లోయింగ్ స్కిన్. ఈరోజు మనం కొరియన్‌లో అంత ఫేమస్సో కాదో తెలీదు గానీ, మన ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఈ 2 కొరియన్ సన్ స్క్రీన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ 2 సన్ స్క్రీన్స్ ఏంటంటే, ఒకటొచ్చేసి సింట్రీ, రెండోదొచ్చేసి బీఓజే విచ్ ఈస్ బ్యూటీ ఆఫ్ జోసెన్. ఈ 2 సన్ స్క్రీన్స్ చాలా ఫేమస్. అవి మనకి నిజంగానే యూజ్ అవుతాయా లేదా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ సింట్రీ విచ్ ఈజ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫస్ట్ 1650 రూపీస్ పడుతుంది. ఎప్పుడు ఆఫర్లోనే దొరుకుతుంది. మ్యాక్రోన్ అనే యాప్లో 900 to 950 రూపీస్లో వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఈ సన్ స్క్రీన్ ఏంటంటే హైల్రానిక్ యాసిడ్ బేస్డ్ సన్ స్క్రీన్. సో ఇది మీకు హైల్రానిక్ యాసిడ్ బాగా పడుతుంది అనుకుంటే ఈ సన్ స్క్రీన్ చాలా బాగా పడుతుంది, ఎందుకంటే దీనిలో 5 టైప్స్ ఆఫ్ హైల్రానిక్ యాసిడ్స్ ఉండబట్టి. అండ్ దీని ట్యూబ్ ఇదంతా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీ ఆఫ్ జోసన్ విచ్ ఈస్ బీఓజే. ఇది కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అట్లాగే దీని ప్యాకేజింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ప్రోబయోటిక్స్, అంటే మీకు ప్రోబయోటిక్స్ రైస్ ఈ ఇంగ్రీడియంట్స్ మీకు పడతాయి అనుకుంటే ఈ సన్ స్క్రీన్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అట్లాగే ఈ సన్ స్క్రీన్ వచ్చేసి దీని అంటే దాని ట్యూబ్ టెక్స్చర్ ఈజ్ నాకు బాగా నచ్చింది అనమాట. అది నన్ను అట్రాక్ట్ చేసింది యాక్చువల్లీ దీన్ని తీసుకోవడానికి. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. ఇది కూడా మనకి మోస్ట్లీ ఎప్పుడు ఆఫర్లోనే ఉంటుంది. 900 to 950 వస్తుంది మ్యాక్రోన్ అనే యాప్లో. ఓకే, మన రెండింటిని ఇప్పుడు సైడ్ బై సైడ్ కంపారిజన్ చేస్తే 2 50 గ్రామ్స్ 900 రూపీస్కి వస్తుంది. 2 క్వాంటిటీ వచ్చేసి మనకి సేమ్. అండ్ అట్లాగే రెండిట్లో ఇప్పుడు మనం ఎస్పీఎఫ్ అనే రేటింగ్ చూద్దాం, అంటే ఏది ఎక్కువ సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది. ఇప్పుడు దీనిలో ఎస్పీఎఫ్ 50+, PA++++. ఓకే, దీని సన్ ప్రొటెక్షన్ వచ్చేసి ఇప్పుడు మనం సింట్రీ సన్ ప్రొటెక్షన్కి వస్తే దీనిది కూడా ఎస్పీఎఫ్ 50+, PA++++, అంటే రెండింటి యొక్క సన్ ప్రొటెక్షన్ అనేది మనకి సేమ్ వేస్తుంది. సో రెండిట్లో ప్రైస్ వైజ్గా సేమ్ వచ్చినాయి అండ్ అట్లాగే సన్ ప్రొటెక్షన్ వైజ్ సేమ్ వచ్చినాయి. ఇప్పుడు టెక్స్చర్ వైజ్ మనం చూసుకుందాం. దీని టెక్స్చర్ ఒక క్రీమీ టైప్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుంది. లుక్ వైజ్ చాలా క్రీమీగా ఉంటుంది. మనం ఇది ఇప్పుడు మన ఫేస్ మీద అప్లై చేస్తే మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తాను. చూడ్డానికి క్రీమీగా ఉంటుంది, కానీ అప్లై చేశాక వన్స్ అసలు మీకు ఏం తెలియదు, అంటే ఏం రాసినట్టు ఫీలింగే రాదనమాట. అసలు మీరు అప్లై చేశారా లేదా అన్నట్టు ఉంటుంది సన్ స్క్రీన్స్. నాకు కొరియన్ సన్ స్క్రీన్లో మోస్ట్లీ ఎందుకు నచ్చుతాయి అంటే అవి మీరు అప్లై చేసినప్పుడు, ఇప్పుడు మన ఇండియన్ సన్ స్క్రీన్స్ కూడా అన్ని చాలా సన్ స్క్రీన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కానీ కొరియన్లో స్పెషాలిటీ నాకేమనిపించిందంటే ఇది మనకి హైడ్రేటింగ్గా కూడా ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మన ఇండియన్ సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజింగ్గా ఉంటాయి. ఒకవేళ మనం మాయిశ్చరైజర్ తీసేసి రాసినా మనకు మాయిశ్చరైజింగ్గా ఫీలింగ్ ఇస్తే కానీ హైడ్రేటింగ్ ఫీలింగ్ అయితే ఇవ్వవు మోస్ట్లీ. నేను ఇప్పుడు దాకా యూస్ చేసిన 90% ఆఫ్ ఇండియన్ సన్ స్క్రీన్స్. సో నాట్ ఓన్లీ ఇండియన్, యూఎస్ సన్ స్క్రీన్స్ అయినా సరే న్యూట్రిజన్ వాటన్నిటి కూడా అవి మాయిశ్చరైజింగ్ ఉంటాయి కానీ హైడ్రేటింగ్ ఇవ్వదు. ఇది మన స్కిన్కి హైడ్రేటింగ్ ఇస్తుంది. అట్లాగే బీఓజీలో స్పెషాలిటీ ఏంటంటే అసలు మీరు స్కిన్ మీద ఏం అప్లై చేసిన ఫీలింగ్ ఉండదు. అసలు చూసారు కదా, చాలా నార్మల్గా డ్రైగా అలా అయిపోతుంది. అలా డ్రై చేయదు స్కిన్ని. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ హూ వాంట్స్ టు, అంటే నేను అసలు సన్ స్క్రీన్ రాసానని తెలియకూడదు అనుకునే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి సింట్రీ. ఫస్ట్ దీన్ని మనం టెక్స్చర్ చూద్దాం. ఇది ఒక జెల్ టెక్స్చర్లో ఉంటుంది. చూడటానికి క్రీమ్ ఉంటుంది కానీ జెల్ టెక్స్చర్ ఇది. సో ఇది అట్లా వాటరీగా ఉంటుంది, సో అందుకని అది వాటరీ సన్ జెల్ అనుకోవచ్చు. ఇంకా దాని టెక్స్చర్ చూసారా, నాకు ఏం నచ్చింది అంటే వీళ్ళు చక్కగా ఆ ట్యూబ్ చూసారా షేప్ ఎలా ఉందో, మంచిగా మనం 2 ఫింగర్స్ 3 ఫింగర్స్ తీసుకోవడానికి మెస్సీ అవ్వకుండా చాలా బాగా ఉంటుంది. అట్లా మంచిగా సన్ స్క్రీన్ ఇలా ఉంటే ట్యూబ్ నాకు బాగా నచ్చింది. ఓకే, ఫస్ట్ మనం టెక్స్చర్ వైజ్ వచ్చేద్దాం. ఇది టెక్స్చర్ ఏంటంటే ఒక గ్లోయి టెక్స్చర్ ఇస్తుంది. నేను 1 డ్రాపే తీసుకున్నాను కానీ బాగా స్ప్రెడ్ చేసిన. యూజువల్గా మనం 2 ఫింగర్స్ అయినా తీసుకోవాలి కదా మినిమం. అలా తీసుకున్నప్పుడు మీకు చాలా గ్లోయిగా ఉంటుంది. మేబీ హ్యాండ్ మీద నేను 1 డ్రాప్ తీసుకోవడం వల్ల మీకు విజిబుల్ అవ్వలేదేమో, బట్ ఇన్ రియాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ పైన చూసారు కదా, అది బీఓజీ అసలు రాసినట్టే లేదు, నార్మల్గా ఉంది చూసారా. అంటే మీకు అసలు ఏమి రాసిన ఫీల్ రాకూడదు అనుకుంటే గో విత్ బీఓజే. లేదు నాకు కొంచెం ఫేస్ గ్లోయిగా ఉండాలి అనుకుంటే గో విత్ ఈ సింట్రీ. అండ్ 2 హైడ్రేటింగ్గానే ఉంటాయి. కొరియన్ సన్ స్క్రీన్ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఫేస్ మీద అప్లై చేసినప్పుడు, మీరు డ్రై స్కిన్ అయినా డిహైడ్రేషన్ స్కిన్ అయినా ఓన్లీ సన్ స్క్రీన్ వరకు అప్లై చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి మాయిశ్చరైజర్ స్కిప్ చేయొచ్చు అనమాట. అంటే మనం మాయిశ్చరైజింగ్ స్కిప్ చేయొచ్చు మన ఇండియన్ సన్ స్క్రీన్స్లో కూడా, బట్ అవి మనకి మాయిశ్చరైజింగ్ ఇస్తే కానీ హైడ్రేటింగ్ ఇవ్వవు. బట్ ఇవి అలా కాదు, ఇవి హైడ్రేటింగ్గా కూడా ఉంటాయి. సో దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ కొరియన్ సన్ స్క్రీన్స్. మీరు మాయిశ్చరైజర్ స్కిప్ చేయొచ్చు కూడా వీటిని యూస్ చేసుకుంటూ. సో నాకైతే బేసిక్గా
ఇటు ఇంగ్రీడియంట్ లిస్ట్ ఇక్కడ ఇచ్చాను కదా, మీరు ఇంగ్రీడియంట్ వైజ్గా తీసుకొని అయినా సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మీకు లైక్ మీకు అసలు ఏ వాటరీ గ్లో కూడా వద్దు ఫేస్ మీద అనుకుంటే గో విత్ బీవోజే. అండ్ లేదు నాకు కొంచెం గ్లో కావాలి అనుకుంటే, నాకు వాటరీ టైప్ ఆఫ్ గ్లోస్ చాలా నచ్చుతాయి. సో ఐ విల్ గో విత్ దిస్ ఓన్లీ. ఏ స్కిన్ టైప్కి సూట్ అయ్యేది అనేది నేను డిస్ప్లే చేశాను కదా, అవి అలా మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ టాటా.